నమస్కారం గురుగారు. నమస్కారం ఉషా. సో మీన రాశిలోకి శని సంచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ ఆ ప్రాసెస్ 1 year నుంచి ఉంది. మరి ఈ కొత్త సంవత్సరానికి సంబంధించి కూడా మీన రాశిలో ఉన్న ఆడియన్స్కి కావచ్చు, మిగతా వాళ్ళకి ఎవరికైనా సరే ఎటువంటి ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుంది అంటారు? దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది అంటారు? శని మీనరాశిలోకి మార్చి నెలలోనే 23వ తేదీ 2025వ సంవత్సరంలోనే వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రజెంట్ వక్రించింది, మీనరాశిలోనే వక్రించింది. సో దానివల్ల మనకి ఏం చెప్పబడిందంటే ఆ గురుడు కూడా వక్రించి ఒక 10 రోజులు అవుతుంది. సో గురుడు December 5th వరకు కూడా వక్రంలోనే ఉండడం జరుగుతుంది మీనరాశిలో. గురుడు కర్కాటక రాశిలో ఉన్నాడు ప్రస్తుతం. అది వక్రించి ఉన్నాడు. ఆయన మళ్ళీ మిథున రాశిలోకి వెళ్తాడు. ఇది శనేమో గురుడింట్లో ఉన్నాడు. సో దానివల్ల మనం గురుడు వక్రీకరణ కూడా మనం తీసుకోవాలి. గురువు వక్రము ప్లస్ ఆ శని వక్రము, ఈ రెండు డేంజరస్ సింబల్స్ అన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అని అంటే అగ్ని ప్రమాదాలు, బస్సు యాక్సిడెంట్లు, రాజకీయ నాయకుల యొక్కకి ప్రాణగండాలు ఇలాంటివి జరుగుతాయి. అందులో భాగంగానే బంగ్లాదేశ్ ప్రధాని నిన్ననే మనకి హసీనా బేగంకి ఉరిశిక్ష వేశారు. రాజకీయ నాయకులకు ప్రాణగండం సరిపోయింది. నెక్స్ట్ నిన్ననే సౌదీ అరేబియాలో మనకి బస్సు ప్రమాదం జరిగింది, అగ్ని ప్రమాదం. నెక్స్ట్ అంతకుముందు ఢిల్లీ ఎర్రకోట దగ్గర, రెడ్ ఫోర్ట్ దగ్గర మనకి సిఎన్జి గ్యాస్ పేలి మొత్తం 4 కార్లు ఇదైపోవడము. అంతకుముందు రాజస్థాన్లో ఉన్నటువంటి బస్సుకి ట్రిప్పర్ మీద పడి అకారణంగా అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చనిపోవడము. అంతకుముందు అసలు ఓపెనింగ్ బ్యాట్స్మెన్ సచిన్ టెండూల్కర్ లాగా ఆ శని రావడమే 2025లో ఏం జరిగిందంటే మయనార్లో, బ్యాంకాక్లో ఓపెనింగ్ లాగా ఈ ఎర్త్క్వేక్ రావడం, తర్వాత సింగరేణి కాలరీస్కి వచ్చింది. ఈ విధంగా హైదరాబాద్లో కూడా లైట్ ట్రెమర్స్ వస్తాయి చిన్న చిన్న, అవన్నీ కూడా జరిగినాయి. సో ఈ విధంగా ఈ యొక్క శని వక్రించి ఉండడం వల్ల ఈ దేవాలయాలకు కూడా డేంజర్. అంటే గురువు సంబంధించింది కాబట్టి ఆర్ఫనైజెస్, మొన్న చూడండి పాకిస్తాన్లో మనకి ఈ మసీదులు ఉంటాయి కదా, వాటిల్లో చిన్నపిల్లల్ని పెడతారు, వాళ్ళు కూడా చనిపోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. పాకిస్తాన్లోనే జరిగింది. సో అనాథశరణాలయం ముస్లిమ్స్కి. ఆ విధంగా టెంపుల్స్కి, రాజకీయ నాయకులకి, గురువులకి, ఎంతోమంది పండితులకి, మనకు తెలిసినటువంటి వాళ్ళకి హార్ట్ అటాక్. చర్రావూర్ గారు పాపం ఆయన హార్ట్ స్టంట్ వేయడం జరిగింది. అలాగే సుధీర్ శర్మ అని ఒక ఆయన ఉన్నారు, ఆయన కూడా పండితుడికి హార్ట్ స్టంట్, వరుసలో పండితులందరికీ కూడా. అలాగా మనకి వీళ్ళందరికీ కూడా దేవాలయాలపైన దాడులు, పెద్దమ్మ తల్లి గుడి మొన్న పడగొట్టడం, మన ప్రియా చౌదరి గారు దాని మీద ఉద్యమం చేయడం అందరికీ తెలిసినటువంటి విషయం. సో ఈ రకంగా జరుగుతాయి. అయితే ఇదంతా కూడా ఏంటంటే కేవలము మనకి శని మీనరాశిలోకి రావడం ఒక్కటే ఎఫెక్ట్ కాదు. మనకి 1962లోనే మనకి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అష్టగ్రహ కూటమి వచ్చినప్పుడు ఆయన చెప్పారు, ముందు ప్రెడిక్ట్ చేశారు అష్టగ్రహ కూటమి వస్తుంది అని. చెప్పిన తర్వాత అష్టగ్రహ కూటమి వచ్చింది. అయితే ఆయన ప్రెడిక్షన్ ఏంటంటే ఈ యొక్క గంటలు మోగుతాయి బనగానపల్లిలో ఆయన దేవాలయంలో అని చెప్పి అన్నారు. అప్పుడు మోగిని అందరూ బయటికి పారిపోయారు, పంతులు గారులు అందరూ కూడా బయటికి పారిపోయారు. జనం కూడా ఉన్నారు, అది చూసిన విట్నెస్లు ఇప్పుడు కూడా బ్రతుకున్నారు బనగానపల్లిలో. సో అది దాటిన తర్వాత ఆయన ఏం చెప్పారంటే ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కలియుగాంతము పూర్తిగా అయిపోతూ మనం సత్యయుగంలోకి వచ్చేస్తున్నాము అని చెప్పారు. ఇదేమిట్రా బాబు, ఇది సత్యయుగంలోకి వచ్చేయడం ఏమిటి అనుకున్నాను నేను. మనకి ఈయన మన బ్రహ్మకుమారీస్ ఫౌండర్ ఆచార్య గురుదేవులైనటువంటి శివబాబా గారు మౌంట్ ఆబూలో వాళ్ళ గ్లోబల్ హెడ్ క్వార్టర్స్, ఆయన కూడా సత్యయుగంలోకే వచ్చింది అని చెప్పారు. అలాగే ఆర్ట్ ఆఫ్ లివింగ్ గురువు గారు శ్రీ రవిశంకర్జీ కూడా సత్యయుగంలో మనం నడుస్తున్నాము అన్నారు. దానికి ఇది చేస్తూనే సపోర్ట్ చేస్తూనే మా గురువుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు IAS PhD, ఇకిరాల కృష్ణమాచార్య గారు, ఇకిరాల భరద్వాజ గారు తమ్ముడు,
ఇక్కడ జూబ్లీహిల్స్లోనే మన ఇల్లు. ఆయన కలియుగాంతం 1999 అన్నప్పట్లో బుక్ రాశారు. ఏమిటిది అంటే ఆ శ్రీకృష్ణ పరమాత్మ క్యాలిక్యులేషన్ ఎలా చేశారంటే, శ్రీకృష్ణ పరమాత్మ అవతారం చాలించిన తర్వాత 5000 సంవత్సరాలకి మనము 1999కి క్యాలిక్యులేట్ చేస్తే కరెక్ట్గా కలియుగాంత పరిమాణం అయిపోయింది. అయితే భగవాన్ వ్యాసుల వారు శ్రీమన్నారాయణమూర్తి అవతారమైనటువంటి వ్యాస భగవానుడు ఏం చెప్పాడు, 4,23,000 సంవత్సరాలు కలియుగ ప్రమాణం అని ఆయనే రాయలేదు. కలియుగ ప్రమాణం మనం క్యాలిక్యులేషన్స్ చేసుకున్నాం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అక్కడ 4,23,000 సంవత్సరాలు కలియుగాంతం అంటున్నాం. ఇక్కడ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారేమో కలియుగాంతం దగ్గరకు వచ్చేసింది. ఏంటంటే శని మీనరాశిలోకి వచ్చాడు, తర్వాత శని మేషరాశిలోకి వచ్చినప్పుడు యుద్ధాలు జరుగుతాయి అన్నారు. ఇప్పటికే శని వక్రించి మీనరాశిలో ఉండడం వల్ల మనకి రష్యా యుద్ధం ఇంకా జరుగుతూనే ఉంది, ఎప్పుడో మొదలుపెట్టిన తర్వాత కూడా. అది కంటిన్యూ అవుతూ శని మేషరాశిలో ఉన్నప్పుడు యుక్రెయిన్ పాకిస్తాన్ యుద్ధాలు ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అండ్ దీనికి సపోర్ట్ చేస్తూ వంగా బాబా గారు బల్గేరియన్ జ్యోతిష్కురాలు, ఆమె 2 కళ్ళు లేవు, ఆమె తపోశక్తితో ఆమె కొన్ని ప్రెడిక్షన్స్ ఇచ్చింది. ఆ ప్రెడిక్షన్స్ ప్రకారం కూడా యుద్ధాలు జరుగుతాయి. అలాగే నాస్ట్రాడామస్ ఫ్రాన్స్కి చెందినటువంటి జ్యోతిష్కుడు, ఆయన కూడా చెప్పారు. సో యూరప్ విల్ బి ద సెంట్రల్ పాయింట్ అన్నారు. యూరపే మొత్తం అంతా జరుగుతుంది. ఆ తర్వాత శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు మనకి ఈశాన్య దేశాలు అంటే అస్సాం, సౌత్ ఈస్ట్ కంట్రీస్ నుంచి గౌహతి అస్సాం దగ్గర నుంచి విషవాయువులు వస్తాయి అన్నారు, అంటే కరోనా లాంటి వైరస్లు వస్తాయి అన్నారు. ఆ తర్వాత శని మిథున రాశిలోకి వచ్చినప్పుడు ప్రాణగండం విపరీతంగా ఉంటుంది. కరోనా వస్తుందని ఎవరు ఊహించలేదు, అన్ని లక్షల మంది కోట్ల మంది చనిపోయారు, అట్లాంటిది వస్తుంది అన్నారు. ఆ తర్వాత ఫైనల్గా ఆనంది నామ సంవత్సరం వచ్చేస్తుంది అని బ్రహ్మంగారు చెప్పారు. దాన్ని సపోర్ట్ చేస్తూ భాగవతం కూడా 3వ అధ్యాయం 20వ శ్లోకంలో క్లియర్గా చెప్పబడింది. అలాగే గర్గ సంహిత, కలియుగ భవిష్యోత్తర పురాణము, తర్వాత విష్ణు పురాణములో కూడా క్లియర్గా చెప్పబడింది. ఏమని చెప్పబడి ఉంది అంటే మనకి గురుడు, చంద్రుడు, తర్వాత ఈ యొక్క శని, పుష్యమి నక్షత్రం మొదటి పాదం, కర్కాటక రాశిలోకి వచ్చినప్పుడు యుగ ప్రమాణం మారుతుంది, అంటే యుగ ధర్మం మారుతుంది అని క్లియర్గా చెప్పారు. ఆనందనామ సంవత్సరం అంటారు దాన్ని. అక్కడి నుంచి సత్యయుగం అఫీషియల్గా అనౌన్స్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మొత్తం మీద ఓవరాల్గా మనం దగ్గరకు వచ్చాము అని చెప్పుకోవాలి. అయితే ఇక్కడ ఈ యొక్క ఈ శని యొక్క ప్రభావము ధార్మికంగా ఉంటుంది. శని న్యాయదేవత కాబట్టి ఆయన నిష్పక్షపాతంగా ఈ యొక్క నిర్ణయాలు తీసుకోవడం అనేటటువంటిది ఉంది. కర్మకారకుడు, కర్మ బంధ విమోచకుడు, ఇవన్నీ కూడా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మనకు జరుగుతున్నటువంటి ఈ యొక్క యుగ పరిమాణంలో మనము ప్రాణ నష్టం అధికంగా ఉంటుందని మహాత్ములు అందరూ కూడా చెప్తూ వస్తున్నారు రాబోయేటువంటిది. అయితే సత్యయుగం వచ్చినప్పుడు ఇంటెన్షన్స్ను మార్చుకున్నప్పుడు ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అన్నాం. కరోనాకి రోగాలు మందు లేదు, క్యాన్సర్కి మందులు లేవు, అప్పుడు ప్రివెన్షన్ చేసుకోవడమే. ఆ విధంగా దీనికి పరిష్కారం కూడా మహాత్ములు చెప్పారు. ఏమిటి చెప్పారు అంటే మన ఆలోచన విధానంలో ధార్మికమైనటువంటి ఆలోచన, ధర్మం పట్ల మనం ఆసక్తి ఉన్నప్పుడు సరిపోతుంది. అర్జునుడు ఏం చూశాడు, నా వెనక ఎవరున్నారు అనే విషయాన్ని చూశాడు. కృష్ణ భగవానుడు ఉన్నాడు. దుర్యోధనుడు ఏం చూశాడు, నా వెనక ఎంతమంది ఉన్నారు అన్నది చూశాడు. అందువల్ల ధర్మం ఎక్కడ ఉంటుందో కృష్ణుడు అక్కడ ఉంటాడు. కాబట్టి మనము ధర్మాన్ని కోసం సత్యయుగంలో మనం అనుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం అందరం కూడా ధర్మాత్మనం అయిపోతాము, మహాత్ములం అయిపోతాము, మనం ధార్మిక చింతన చేస్తాం. కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అనేటటువంటిది ధర్మం మీద పెట్టినప్పుడు యాజ్ యూ థింక్ సో యూ బికమ్, యాజ్ యూ సో యూ రీప్. ఏ విత్తనం వేస్తామో ఆ చెట్టే వస్తుంది, ఏది ఆలోచిస్తామో అదే అవుతాం. కాబట్టి డెఫినెట్గా మనము ధర్మాత్మం అవుతాం, అదే సత్యయుగం. అలా కాకుండా ఇంకా కలియుగాంతం ఉంది పరిమాణము, ఇంకా 2024 సంవత్సరాలే అయ్యింది, 4,23,000 సంవత్సరాలు ఉంది అని అనుకుని ఇంకా పాపులైపోతారు, మానవులు ఇంకా క్రూరులైపోతారు, అధర్మం టోటల్గా వ్యాపించిస్తుంది, అప్పుడు కలిగి వస్తాడు అనేటటువంటి భావనతో కనుక మనం ఉన్నప్పుడు అప్పుడు ఏం జరుగుతుందంటే మనం అంతా కూడా అధర్మం వైపు ఆలోచిస్తాం. ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ పాపం అవుతుంది. సో సిన్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్ ఆఫ్ మెడిటేషన్ అయిందో యాజ్ యూ థింక్ సో యూ బికమ్ రూల్ ప్రకారం మనం సిన్నర్ అవుతాం. కాబట్టి ఇది మేధావులుగా అందరూ కూడా నిర్ణయించినటువంటిది. కాబట్టి సత్యయోగము ఇవన్నీ కూడా భగవాన్ వ్యాసుల వారు నిర్ణయించినటువంటిది. అలాగే బ్రహ్మంగారు అందరూ చాలామంది కాలజ్ఞానాలు చెప్పడం వల్ల బ్రహ్మంగారి కాలజ్ఞానం కూడా అలాంటిదేమో అనుకుంటున్నారు. బ్రహ్మంగారు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన సిద్ధయ్య గారు ఈశ్వరుడు అవతారం. కాబట్టి ఆయన చెప్పినటువంటి ఏ ప్రెడిక్షన్ కూడా పోలేదు. అంతేకాకుండా ఆయన ఇల్లు కూడా కూలిపోతుందనేది రాశారు. మనం చాలామంది 16వ శతాబ్దంలో ఉన్న ఇల్లు ఇప్పుడు కూలిపోదా సార్, పాతదైపోయింది అనుకుంటాం.
అక్కడ చెప్పింది ఏంటంటే కోటెడ్ లాంగ్వేజ్లో చెప్పాడు ఆయన. వాళ్ళ ఇల్లు పడిపోయిన మరుక్షణం నుంచి వాళ్ళ కూతుర్లకు ఇచ్చేశారు ఆయన మఠాన్ని. దానికి ఇంకా పీఠాధిపతి ఎవరో డిసైడ్ కాలేదు. ఇంకా పెద్ద భార్య కొడుకు వెంకటేశ్వరరావు గారు నాకని, చిన్న భార్య కొడుకు నాకని ఇద్దరు పోరాటం జరుగుతోంది. సో ఆయన యొక్క దీన్ని కూడా ఆయన కాలజ్ఞానంలో రాసుకున్నారు. వాళ్ళ మనవాళ్ళది కూడా ముని మనవాళ్ళది కూడా రాసుకున్నారు. కాబట్టి అక్కడి నుంచి కలియుగాంతం జరుగుతుందన్నారు. సో శని ఈ విధంగా మీనరాశిలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా అనర్థాలు జరుగుతాయి. ఇంకా మనకి ఇప్పటికి మార్చి టు 9 months జరిగింది కాబట్టి 2.5 years ఉంటాడు కాబట్టి శని మీనరాశిలో ఇంకా 1 year 1.5 year 1 year 9 months దాకా ఉంటుంది అనమాట. ఎఫెక్ట్ ఇంకా దీని ఎఫెక్ట్ వల్ల ఇంకా బస్సు ప్రమాదాలు, రైలు ప్రమాదాలు, ఆ తర్వాత అర్త్క్వేక్స్, భూకంపాలు. జపాన్ కూడా మనకి సముద్రంలో September 11th అది అక్కడ వాల్కనస్ రావడము, అర్త్క్వేక్ రావడము ఇలాంటివన్నీ కూడా జరిగినాయి అనమాట. ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. ఓకే. సో అంటే దీనికి మరి ఏంటి అంటారు? అంటే పరిహారం పరంగా కనుక మనం చూసినా ఏం చేస్తే మంచిది అంటారు? ట్రెడిషనల్గా ఏంటంటే మనము శనికి వక్రించినప్పుడు శనికి ఏం చెప్తాము? శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదువుకోవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకుంటాం. అలాగే రావి చెట్టుకి ఓం శనేశ్వరాయ నమః అంటూ మనం చేస్తాం. అయితే కేవలం అది వ్యక్తిగత జాతకాలకైతే అలా చెప్తాం ఒక్కొక్కరికి. ఇది దేశానికి సంబంధించినటువంటిది కాబట్టి మనం శని అనేటటువంటి ఇది అటానమస్ ప్లానెట్. ఇది శనీశ్వరుడు. మిగతా గ్రహాలన్నీ కూడా దైవ స్వరూపాలుగా చెప్పబడలేదు, గ్రహాలుగా మాత్రమే చెప్పబడ్డాయి. శని దేవుడు అంటాం శని, మిగతా వాళ్ళ దేవుడు అన్నాను. ఆయన తపస్సు చేసి సాధించుకున్నాడు ఆయన. సో అటానమస్ ప్లానెట్స్, ఒక ఏఐసిటి, ఒక ఎంసిఐ, ఇలా అవన్నీ మానిటరింగ్ ఏజెన్సీస్ ఎలాగైతే ఉన్నాయో, అటానమస్ బాడీస్, స్టాట్యూటరీ బాడీస్ ఎలాగైతే ఉన్నాయో, శనీశ్వరుడు కూడా అదే. అందువలన ధర్మానికి మారు పేరైన న్యాయ దేవత కాబట్టి ప్రజలంతా కూడా ధార్మికమైనటువంటి పరివర్తన ధర్మంతో ఉన్నప్పుడు ఆయన ఈ ఎఫెక్ట్స్ని నలిపై చేయొచ్చు మనం. అయితే ధర్మంగా లేకుండా ఎవరిష్టం వచ్చినట్టుగా స్వార్థంగా మనం ఉన్నప్పుడు చేయడు. అందువలన దీనికి ఏంటంటే ఆయన వెంకటేశ్వర స్వామి అందువల్లనే కలియుగ దేవుడు అని అంటారు. ఆ రాహు ఎంత ఎఫెక్ట్ వాడంటే శని కానీ రాహు కానీ భూమి మీద పిండం లోపల ఉన్నంత వరకు కూడా నన్ను ఈ భూమి మీదకి పడేసే స్వామి, నేను ఇందులో ఉండలేకపోతున్నాను, ఇది మరుగు దొడ్డి లాంటిది, ఇది ఈ తల్లి యొక్క తిండి అక్కడే, మల విసర్జన అంతా అక్కడే కాబట్టి అని చెప్పి జీవుడు ప్రార్థిస్తాడు శివుడిని. ప్రార్థించిన తర్వాత విడుదల చేసిన తర్వాత వెంటనే రాహు పట్టేసుకుంటాడు మాయ. జ్ఞాని నామపి చేతాంసి దేవి భగవతి సా బలాదాకృష్య మహాయ మహామాయ ప్రయచ్చతి. జ్ఞానులు సైతం మోహంలో పడేస్తుంది, పూర్వజన్మ స్మృతి పోతుంది. పోయిన తర్వాత ఈ రాహువు మెటీరియలిస్టిక్ కాబట్టి ఇది సంపాదించాలా, అది సంపాదించాలా, ఆశ, దురాశ ఇవన్నీ ఉంటాయి. ఈ దురాశలు తగ్గించుకుంటే ఇది ఒక రెమెడీ. పాపాలు చేయకుండా ధర్మరక్షణ చేస్తే ఇది ఒక రెమెడీ. అందువల్ల శనీశ్వరుడికి దేవుడిగా జగద్గురువుగా గుర్తించాలి. శనీశ్వరుని మనం ఏం చేస్తాం? మనందరం తప్పులు చేస్తాము. మనం తప్పులు చేస్తే దానికి శిక్ష ఆయన వేస్తాడు. మానిటరింగ్ ఏజెన్సీ ఉంటుంది కదా, అది ఉన్నప్పుడు మనం ఏం చేస్తాం? నాలాంటి జ్యోతిష్కుడి దగ్గరికి వస్తే అమ్మ నువ్వు శనీశ్వరుడి చుట్టూ తిరుగు అంటాం. ముట్టుకోకు, శనీశ్వరుడిని అభిషేకం చెయ్యి. తర్వాత శనీశ్వరుడు అభిషేకం అయిపోయిన తర్వాత కాళ్ళు కడిగేసుకో. తర్వాత శనీశ్వరుడికి అక్కడ బట్టలు వెనక్కి వేసుకున్న బట్టలు అక్కడే తడిపేసి అక్కడే వదిలేసి వేరే వస్త్రాలు వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అని ఒక అంట రానివాడిగా, ఒక చనిపోతే కార్యక్రమాలు ఎలా చేస్తామో ముట్టుకోకుండా వెళ్ళమని చెప్పి శనీశ్వరుడిని ఆహ్వానిస్తారు. అంటే అలాంటి పనికి మాలినటువంటి రెమెడీస్ చెప్తారు వాళ్ళు. సో ఇది అసలు రెమెడీయే కాదు, ఇది అసలు అది అందులో ఆచార వ్యవహారమే కాదు. శనీశ్వరుడు గుడి ఉపదేవాలయం అని ఉంటుంది, పక్కన ఉంటుంది. అక్కడ మనము నూనె అభిషేకం చేస్తాం కాబట్టి కాళ్ళకు నూనె అంటుకుంటుంది. అది మళ్ళీ శనీశ్వరుడు అర్చన అయిపోయిన తర్వాత ప్రధాన దేవాలయం అయినటువంటి శివుడి దగ్గరికి వెళ్ళాలి కాబట్టి జారిపోతాం కాబట్టి కాళ్ళు కడుక్కోమంటాం. ఇది మా గురువుగారు అయినటువంటి గరికపాటి నరసింహారావు గారు ఎన్నో వీడియోల్లో చెప్పారు. కాబట్టి ఇలాంటిది నుంచి వచ్చిందనమాట. శనీశ్వరుడికి స్నానాలు చేయండి, అది చేయండి అనేది తప్ప మూఢనమ్మకం కాదు. ఆ శనీశ్వరుని జగద్గురువుగా గుర్తించినప్పుడు, ఆ శనీశ్వరుణ్ణి మనం శరణు వేడినప్పుడు ఈ కలియుగంలో మనకి నువ్వు చెప్పినటువంటి ప్రాణ నష్టము, ఈ అర్త్క్వేక్స్, భూకంపాలు ఇవన్నీ కూడా ఆగిపోతాయి అన్నమాట. శని సవ్యంగా వచ్చేస్తాయి. తప్పకుండా సార్. థ్యాంక్ యూ గురువు గారు. థ్యాంక్ యూ.